హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో క్రిస్పీగా టేస్టీగా శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. శాండ్విచ్లోకి ముందుగా గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా తరిగిన కొత్తిమీర 1 కప్, 2 పచ్చిమిర్చి, 1 కప్పు పుదీనా, కొద్దిగా సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. కీరాని పీల్ తీసి రౌండ్గా పల్చగా కట్ చేసుకోవాలి. టొమాటోస్ని, ఆనియన్స్ని కూడా ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి ఇలా ఎగ్ తీసుకొని సాల్ట్, కారం వేసి బాగా కలపాలి. ఈ మిక్చర్తో మనం ఆమ్లెట్ వేసుకుందాం, కానీ ఆమ్లెట్ ఆప్షనల్. స్టవ్ మీద ప్యాన్ పెట్టి గీ వేసి రెగ్యులర్ ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలా వేసుకో. ఇలా ఆమ్లెట్ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసి బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసుకుందాం. బ్రెడ్ స్లైసెస్ రెడీ అయిపోయాయి. శాండ్విచ్కి ప్రిపేర్ చేసుకుందాం. శాండ్విచ్కి 1 సైడ్ ఇంట్లో తయారు చేసుకున్న వెన్నపూస కానీ, బయట దొరికే బటర్ లేదా పాల మీద మీగడి ఆర్ మైనీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక స్లైస్ మీద గ్రీన్ చట్నీని యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ మీద కీరా, టమాటా, ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్ మీద ఆమ్లెట్ పీస్ కూడా పెట్టి ఇంకొక బ్రెడ్ స్లైస్తో కవర్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని ప్యాన్ మీద ఉంచి లైట్గా 2 సైడ్స్ రోస్ట్ చేయాలి. క్రిస్పీ టేస్టీ శాండ్విచెస్ రెడీ. బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లో అయినా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.